అయితేనుల్లా వెనకట్నయితే మనం ఏం చేసేది కట్టెల పొయ్యితోటే మంచిగా పొయ్యి వెలిగించుకొని అన్నాలు కూరలు బువ్వలు అన్నీ అనుకునేది కదా. ఇక ఇప్పుడిప్పుడైతే గ్యాస్ పొయ్యి వచ్చిందిలా. ఇక ఈ గ్యాస్ పొయ్యితోటి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలో. ఎందుకంటే ఈ గ్యాస్ అయితే మొన్నటికి మొన్న మనం చూసినాము, ఒక ఇంట్లో సిలిండర్ లీక్ అయితే పాపము గాలి వెలుతురు లేకనైతే ఎంబటే డోర్ తీయగానే డమాల్న వేలిందుల్లా. పాపం అక్కడ ఉన్నటువంటి ఇద్దరైతే వాళ్ళ బట్టలు ఏడికాడికి కాలిపోయి వాళ్ళైతే ఘోరంగా బయటికి పరుగులు పెట్టిర్రు. ఇక అసలు ముచ్చట్లకైతే మనమైతే ప్రతి ఒక్కరమైతే గ్యాస్ వాడుతున్నాం కదా ఇళ్ళల్లో. గ్యాస్ వాడేటప్పుడైతే ఎమ్మటే దాన్ని గాలి వెలుతురు ధారాళంగా పడే జాగాలనే వాడుకోవాలి. మొత్తం సిమ్మని చీకటి కిటికీలు అన్ని మూసించినాం అనుకో, దబ్బున గ్యాస్ లీక్ అయిందనుకో అది ఆర్రల్నే మసులుతుంది కదా. ఎమ్మటే మనం లైటర్ తోటి గిట్ల అనగానే డమాల్న బేలుతుందిలా. ఇక ఇంకొక ముచ్చట ఏంటిదంటే గ్యాస్ పొయ్యేమో మీద ఉండాలి, గ్యాస్ ఏమో కింద ఉండాలి, రెండు ఒక దగ్గర ఉంచొద్దు. ఇక ఒకవేళ పైపు లీకేజ్ అయిందనుకో ఏమవుతుంది మనకు పెట్టచ్చు కదా అని గట్టిగా టైట్గా పెట్టినాం అనుకో దప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా. అందుకనే నిపుణులను తీసుకొచ్చి లేకపోతే ఆ పొయ్యిని అటు తీసుకుపోయి మంచిగా ఫిట్టింగ్ చేపియాలి. ఐఎస్ఐ ముద్ర ఉన్న పైపులనే వాడాలనులా. ఇక ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే గ్యాసులు వేలకుంటూ ఉంటాయి, మన ప్రాణాలు పోకుండా ఉంటాయి. జర గ్యాస్ పొయ్యిలను ఉపయోగించడంలో అయితే జాగ్రత్తనులా. మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, ఏ ప్రమాదము ఎట్లా వస్తుందో మనం ఏం చెప్పలేము. ఇక గట్లనే గ్యాస్ అయిపోయిన తర్వాత కింద రెగ్యులేటర్ను కూడా బంద్ చేయాలనులా. బంద్ చేయలేదనుకో తప్పన గ్యాస్ లీక్ అయితే వెలుతురు పడ్డదనుకో డమాలని పేలుతుంది. ఇక పేలినప్పుడు ఏం చేయాలంటే మనము ఎంబటెంబటే అడావిడి చేయకుండా ఒక గోనె సంచిని నీళ్ళల్లో ముంచి ఆ గ్యాస్ పొయ్యి మీద ఇట్లా వేయాలి. వేస్తే అది తక్కువ అవుతుంది. ఇక అప్పుడు రెగ్యులేటర్ను ఆఫ్ చేసి కింద ఉన్నటువంటి గ్యాస్ను కూడా ఆఫ్ చేయాలనులా. ఇక ఇవన్నీ సలహాలు సూచనలు పాటిస్తేనే జర మంచిగా ఉంటారులా.